యూజువల్గా మనము నెలలు పూర్తిగా నిండాలి, బరువు మినిమం ఉండాలి అని చెప్తాము. దీంట్లో ఈ రెండు విషయాలు గమనిస్తే, ఒకటి నెలలు నిండడము అంటే 38 వారాల నుండి 40 వారాల ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో పుట్టడం అనే దాన్ని టర్మ్ బేబీస్ అంటాము, ఆరు నెలలు నిండి పుట్టినారంటాము. రెండోది మినిమం డ్యూరేషన్, మినిమం బరువు అంటే 2.5 కేజీల నుండి 4 కేజీల లోపు పిల్లలు పుట్టాలి. ఇది యాడిక్వేట్ బర్త్ వెయిట్ అంటాము. ఈ రెండిట్లలో ఏదైతే తక్కువగా ఉంటుందో అంటే ప్రిమెచ్యూర్ బేబీస్ విచ్ ఈజ్ లైక్ 37 వీక్స్ అండ్ బిలో అన్నప్పుడు కానీ, లేదా బరువు తక్కువగా పుట్టడం, దీనివల్ల ప్రిమెచ్యూర్ బేబీస్లో యూజువల్గా బరువు కూడా తక్కువ, ఆటోమేటిక్గా తక్కువ పుట్టే అవకాశమే ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ని బట్టి 2.5 కేజీస్ కంటే తక్కువ ఉన్న పిల్లని లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాము. ఈ రెండు కండిషన్స్లో కూడా 3 ప్రధానమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, పిల్లలు పుట్టగానే గట్టిగా ఎడవలేకపోవడం అనేది, ఎందుకంటే వాళ్ళకి సొంతమైన శరీర బలం తక్కువగా ఉండడం వల్ల. రెండోది, వాళ్ళలో బరువు ఎప్పుడైతే తక్కువగా పుడతారో వాళ్ళ యొక్క స్కిన్ కింద ఉండే సబ్క్యూటేనియస్ టిష్యూ అనేది కొంత తక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే ఇన్సులేషన్ అంటాము, ఆ ఫ్యాట్ లేయర్ అనేది కొంత తక్కువగా ఉండడం వల్ల వీళ్ళ ఒంట్లో ఉన్న వేడి అనేది బయటికి వెళ్ళిపోతూ త్వరగా చల్లబడే అవకాశం, హైపోథర్మియా అంటాం దీనినే, ఆ కండిషన్లోకి వెళ్ళిపోవడం. కానీ మూడోది, ఒక్కొక్కసారి అవయవాలు లేతగా ఉండడం వల్ల డైజెషన్ ఇష్యూస్ లాగా వచ్చి దీన్నే మనం నెక్రటైజింగ్ ఎంట్రోకైలిటిస్ అంటాము, ఈ విధంగా కానీ. లేదా ఐదో కండిషన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా కంపారిటివ్గా పూర్తి నెలలు నిండిన పిల్లలతో గమనిస్తే ఈ పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంత వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేది, అంటే పిల్లల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు మదర్, ఫాదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నుండి కానీ, లేదా హూ ఎవర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ వాళ్ళ నుండి కానీ, వాతావరణం నుండి కానీ త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ తీవ్రత కూడా బాగా ఎక్కువగా వెళ్ళి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది, ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము, అంటే పుట్టిన పిల్లలు ఎవరైతే నెలలు తక్కువగా, కొంత బరువు తక్కువగా పుడతారో వాళ్ళకి లంగ్స్ మెచ్యూరిటీ అనేది సరిగా లేకపోవడం వల్ల, లేదా వాళ్ళలో ఆ లంగ్స్ యొక్క లైనింగ్ అంటాము, సర్ఫెక్టెంట్ ఆర్ లూబ్రికెంట్ లిక్విడ్ అంటాం, ఇది లోపించడం వల్ల ఈ బ్రీతింగ్ హెవీగా తీసుకుంటూ మూలుగుతూ, దీనినే మనము వైద్య పరిభాషలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఆర్ ఆర్డిఎస్ అంటాము. ఇలా కొన్ని రకాల ఇబ్బందులకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రేర్ కండిషన్, వెరీ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాము. వాళ్ళలో కొన్నిసార్లు బ్రెయిన్ హ్యూమరేజ్ సంబంధించిన పరిస్థితులు కూడా రావచ్చు.